టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాం భిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం సరగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదే కబీరం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సూసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ప్రతి గొడవ, ప్రతి చిన్న గొడవ కూడా ఆత్మహత్యకు దారితీస్తూ ఉంటుంది. అలాగే రాహువు మనకి వాక్కు స్థానంలో ఉన్నాడు కాబట్టి కఠినంగా మీరు మాట్లాడడము, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడము, డ్రగ్స్, స్మోకింగ్, డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా తీసేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అందరూ తాగేస్తామంటే అందరూ ఎప్పుడు తాగరే. మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి గ్రహాలను బట్టి కొంతమంది, ఎక్కువ మంది మ్యాక్సిమం ఇలా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ పీరియడ్లో. అలాగే మనకి శని మనకి చక్కగా తృతీయ స్థితిగతుడైనటువంటి శని సోదరుల డెవలప్మెంట్ అని చూపిస్తాడు. ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాల్లో మీరు సక్సెస్ అవుతారు. ఆయిల్, ఫుడ్, ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటివి. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో కూడా మీరు సక్సెస్ అవుతారు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీ సోదరుల వల్ల మీకు టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. యాక్సిడెంట్లు దగ్గరగా వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా ఫైర్ యాక్సిడెంట్లు కావాలి, అది దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది. అలాగే మీ సంతానంతో మీకు వ్యతిరేకత అనేటటువంటిది ఏర్పడుతుంది. మీ తండ్రితో మీరు మాటలు పట్టింపులు వస్తాయి మీకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతానంతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. క్రమశిక్షణ ఊతికి పారేయండి అంతే పిల్లల్ని. అంతేగాని మీరు ఏమాత్రం గారాబం చేసినా సరే వాళ్ళ తిండి కూడా పెట్టరనమాట. మీకు అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు ఎవ్వరూ కూడా పేరెంట్స్ని అటెండ్ అవుతున్నారో హార్ట్ అటాక్ వస్తే డబ్బులు పంపించడం కాదు. కమాన్, ఆన్సర్ టు మై పాయింట్. వాళ్ళు ఫారెన్లోనే ఉంటారు. ఏం సాధించారు మీరు? ముందు మీకు పెరాలసిస్లు వస్తాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా ఈ యొక్క ముసలి వాళ్ళందరికీ కూడా. కాబట్టి తల్లిదండ్రులను పట్టించుకోండి. ఇమీడియట్ యూఎస్ నుంచి వెంటనే రిటర్న్ వచ్చేయండి. మీ తల్లిదండ్రులను చూసుకోండి. లేకపోతే 100 సంవత్సరాల తర్వాత మీరు బాధపడినా సరే మీకు తల్లిదండ్రులు సేవ చేసుకునేటటువంటి అవకాశం మీకు ఉండదు. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆగిపోవాలి అంటే మనకి రవి, కేతు గ్రహాలు బాగుండలేదు. మీకు గురు, శుక్ర గ్రహాలు కలిసి ఉన్నాయి. సో ఇవన్నీ షష్ఠ స్థితిగతులైనటువంటి గురు, శుక్ర గ్రహాల ప్రభావం కూడా చాలా ఉంటుంది. కాబట్టి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ బ్రహ్మాండంగా రావి చెట్టుకి ఓం శనైశ్చరాయ నమః అంటూ చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారిని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.